నిన్న జరిగిన సంఘటనలో సత్యప్రకాష్ గారు భార్య ఉన్నారు. అసలు అడిగే ప్రయత్నం చేద్దాం. అసలు ఈ హాస్టల్ వార్డెన్ తన లేకపోతే తన భర్తను ఎవరు మెయింటైన్ చేస్తున్నా అడిగే ప్రయత్నం చేద్దాం ఒకసారి. నమస్తే అండి. నమస్తే అండి. అసలు ఈ హాస్టల్ వార్డెన్ వాయిస్ ఉంచడం అనేది చాలా మంది తప్పు. చాలా మంది మాకు చెప్పడం జరిగింది. అసలు నిజమేంటి? హాస్టల్ సంబంధించి మొత్తం నేనే చేస్తానండి. మా వారికి ఎంతమంది ఉంటున్నారో కూడా తెలియదు. ఎవరైతే జాయిన్ అయ్యారో నిన్న అమ్మాయి మైనరా మేజరా కూడా తెలియదు. ఎంత ఇష్యూ నిన్న ఏదో కావాలని మమ్మల్ని ట్రాప్ చేసి తను పిలిచారు సార్. ఒక 3 months నుంచి అతన్ని ఫాలోఅప్ చేస్తాను. రండి సార్ మాట్లాడాలి రండి. ఎవరు మీరు? మేము వస్తే మాట్లాడతాం. ఒక 3 months నుంచి ఇక్కడిక్కడే తిరుగుతున్నారు సార్. ఇంకా ఒక పర్సన్ రవి అనే పర్సన్ కాంటాక్ట్ చేశాడు. మా దగ్గర మేము సాఫ్ట్వేర్ కోచింగ్ ఇస్తాము, మా దగ్గర ఎంప్లాయీస్ ఉన్నారు, మీకు అడ్మిషన్ ఇప్పించాలి, ప్లీజ్ రండి, మా దగ్గర వేకెన్సీలు, మాకు డౌట్ వచ్చి వేకెన్సీలు లేవని చెప్పాం. లేదు సార్ రండి సార్ మాట్లాడాలి. ఇంత ప్లాన్ చేసి ఇంత చేయడం అంత అవసరం ఏమొచ్చింది వాళ్ళకి? సార్ ఏమంటారు, మాకు బిల్డింగ్ ఓనర్కి ఇష్యూస్ జరుగుతున్నాయి సార్. మీకు అదే ఏమంటారు, మమ్మల్ని ఖాళీ చేయించాలని కోర్టులో కేసు నడుస్తుంది. లీగల్గా మేము ప్రొసీడ్ రన్నింగ్లో ఉంది కోర్టు నుంచి ఎలాంటి ఇష్యూ లేదు. అలా ఉండగా ఈ ఆల్ ఆఫ్ ఏ సడన్ ఆమెకు ఉన్న సపోర్ట్తో ఇలా కాదు అతన్ని బయటికి పడేస్తే బగ్నాం చేస్తే ఎలాగైనా వెళ్ళిపోతారు వాళ్ళంత ఇదిగా నేను ఇచ్చేయను. ఒక ఏమంటారు కక్ష కట్టేసేసి మా మీద కావాలని ఇలా పంపించేస్తే ఎట్లా, మా వారిని మానసికంగా చంపేసేసి ఇది చేద్దామని చేసిన ప్రయత్నమే సార్ అది. మైనర్ బాలికన ఒక అమ్మాయిని లైంగిక దాడులు చేయడం, 4 రోజుల నుంచి బాత్రూమ్ వీడియోలు తీయడం కానీ, ఫోన్ చేయడం కానీ, బండి ఎక్కించుకొని తిరగడం కానీ, ఇవన్నీ చేయకపోతే చాలా ఇబ్బంది పెడతానని చెప్పడం కూడా ఆ అమ్మాయిని వాళ్ళకి వచ్చిన బంధువులు చెప్తున్నారు. మరి సార్ దాంట్లో నిజం ఎంత ఉంది సార్? అది మా వారిని ఎప్పుడు చూసింది అమ్మాయి, ఎప్పుడు వచ్చారు, ఎప్పుడు ఇది చేశారు. ఇక్కడ చుట్టూ ఇక్కడ రాగానే వాచ్మెన్ వాళ్ళు ఉంటారు, వాళ్ళని అడగండి ఎవరు వస్తారు ఏంటని. ఆ అమ్మాయి మా దగ్గర కాలేజ్లో జాయిన్ అవుతుందని జాయిన్ అయింది. ఇక్కడ ఏదో పక్క కాలేజ్ అక్కడ హాస్టల్ అకామిడేషన్ ఉంటుంది కదా, వాళ్ళ దగ్గర అకామిడేషన్ లేదని చెప్పింది. మేము ఎంక్వైరీ చేసాం. ఇది ఇన్సిడెంట్ జరిగినాక అడిగాం, ఏంటంటే ఈ అమ్మాయి మీ దగ్గర అడ్మిషన్ తీసుకుందాం. మా దగ్గర అడ్మిషన్ తీసుకోలేదు ఈ అమ్మాయి ఎవరో మాకు తెలియదు, అడ్మిషన్ తీసుకోలేదు, కానీ ఆ కాలేజ్ అని పెట్టారు. 1 month ఇక్కడ ఉంటుంది. రోజు వాళ్ళ పేరెంట్స్ వస్తారు, ఆ అమ్మాయి ఇక్కడ వాళ్ళ మదర్ ఇక్కడ కూర్చొని జడేస్తారు అమ్మాయికి. వాళ్ళ రూమ్మేట్ని అడగండి, వాళ్ళ రూమ్మేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళిద్దరు ఎంప్లాయీస్ ఉన్నారు ఈ అమ్మాయితో. అసలు ఎక్కడ ఉంటారు? ఏరియా చెప్పారు మీకు, పలానా ఏరియాలో ఉంటామని చెప్పారు, మీరు అడగలేదు అలాంటి ఏమి? అంటే ఆధార్ కార్డులో ఉన్నదాన్ని మేము బేస్ చేసుకుంటాం. మాకు అమ్మాయి మాకు చెప్పడం అయితే నేను ఇక్కడ కాలేజ్లో కోచింగ్ అని వచ్చానని చెప్పింది. ఆ రూమ్మేట్ వాళ్ళు చెప్పడం నాకు ఫ్యామిలీ ఇష్యూస్ ఉన్నాయి అందుకే నేను ఇక్కడికి వచ్చానని చెప్పింది. మాకు చెప్పిన కాలేజ్ నేమ్ వేరు, ఆ రూమ్లో ఉన్న వాళ్ళ కాలేజ్ వేరు. ఆ అమ్మాయి ఏమంటారు సార్, నేను ఒక అమ్మాయి మీద ఇలా వచ్చిందని చెప్పడం లేదు. ఆ రూమ్మేట్ వాళ్ళని అడగండి. మేము నైట్ 11కి గేట్ లాక్ ఉంటుంది, 12 o'clock కూడా వచ్చి ఆ అమ్మాయి ఓపెన్ చేయమని ఆ రూమ్ వాళ్ళకి ఫోన్ చేస్తుంది. మేము ఎందుకంటే తాళం ఇవ్వం ఎవరికి, జాబ్ ఎంప్లాయీస్కి నైట్ షిఫ్ట్ వాళ్ళకే గేట్కి ఇస్తాం, మిగతా వాళ్ళకి ఇవ్వం. ఒకవేళ అలా వెళ్ళారంటే మా అమ్మాయి ఇది కదా సార్ కాలేజ్, నీకు నైట్ పని ఏముంటుంది అని అడుగుతాం. అందుకు మామూలు అడగకుండా వాళ్ళకి ఫోన్ చేసి మాకు ఓపెన్ చేయరా, నాకు కొంచెం లేట్ అయిపోయింది, మా పేరెంట్స్ వచ్చారు, మా పేరెంట్స్ బయటకు వెళ్ళాం అని చెప్పేది. అంటే వాళ్ళ వర్షన్ వినండి సార్. ఆ రూమ్లో ఉన్న వాళ్ళు ఇద్దరు ఎంప్లాయీస్ మా దగ్గర ఎప్పటి నుంచో ఉంటున్నారు. ఆ పిల్ల ఎలా బిహేవ్ చేసింది, ఆ పిల్ల ఎలా ఉంటుంది ఒకసారి. ఆ అమ్మాయి నేను ప్రజెంట్ అయితే వీకెండ్ కదా సార్ ఊరు వెళ్ళారు, వాళ్ళు కాల్ చేసి వినిపిస్తా, వాళ్ళు చూడండి, వాళ్ళ వర్షన్ వినండి. ఎందుకంటే నాకన్నా వాళ్ళతో స్పెండ్ చేశారు. ఏ టైంకి వచ్చారు వాళ్ళు? అసలు ఏం జరిగింది లోపల? నిన్న ఎంతమంది వచ్చారు? మగవాళ్ళు కానీ లేడీస్ కానీ ఎంతమంది వచ్చారు మొత్తం? నాకైతే 12 o'clockకి అలా కాల్ వచ్చింది సార్, ఇట్లా ఎవరో వచ్చారు అన్నని కొట్టేస్తున్నారని. నాకు ఆయన చెప్పడం ఏంటంటే ఎవరో వస్తున్నారు హాస్టల్ గురించి అడుగుతున్నారు కదా. అప్పటికి నేను చెప్పాను సార్, వాళ్ళు ఏదో డౌట్ఫుల్ అన్నారు కదా, ఎందుకు వెళ్ళడం అంటే మనకి వేకెన్సీలు వస్తారు కదా, పిల్లలు వస్తే మంచిదే కదా అని ఒకసారి మాట్లాడి వస్తా, వద్దని కుదరపోతా వచ్చేస్తాను అని చెప్పే వచ్చారు సార్. వచ్చినాక ఏమంటారు, ఎక్కడున్నా నేను వచ్చాను అని ఫోన్ రావడంతోనే బయట నుంచి ఒక 10 మంది అబ్బాయిలు వచ్చేసారు. వాళ్ళు ఇదివరకు ఇక్కడ ఫ్రీక్వెంట్గా తిరిగిన వాళ్ళే, ఒక మంచి వైట్ అండ్ కాలర్ షర్ట్ వేసుకున్నారు, వాళ్ళు వచ్చేసారు. వాళ్ళ వెనకాల లేడీస్ వచ్చేసారు. వాళ్ళు మా హాస్టల్ సంబంధించిన లేడీసే కార్ సార్. వాళ్ళు వచ్చేసారు. ఒక ట్రాంపోలిన్ ఏదో పక్క ప్లాన్తో ఒక 20-30 మెంబర్స్ వచ్చేసారు. వచ్చేసేసి ఒకళ్ళు ఏదో వీడియో కూడా ఉంది సార్, ఫుటేజ్. ఎవరో ఒక ఇద్దరు బ్లూ షర్ట్ వేసుకున్న పర్సన్ ఏదైతే ఉందో ఫస్ట్ దాన్ని టార్గెట్ చేశారు. సీసీ కెమెరా దాన్ని తీసుకుని వెళ్ళిపోయారు. DVR మా వారిని వెనక నుంచి షర్టు లాగేసేసి గోల్డ్ తను రుద్రాక్ష వేసుకుంటారు, గోల్డ్ చైన్ లాగేసేసుకొని
ఫోన్ ఉంటుంది సార్, అది హాస్టల్ ఫోన్. ఇప్పుడు నా దగ్గర ఒక హాస్టల్ ఫోన్ ఉంటుంది, తన దగ్గర ఒక హాస్టల్ ఫోన్ ఉంటుంది. నేను ఎత్తపోయిన టైంలో తనకి వెళ్తే కాల్స్ ఆ ఫోన్ లాగేసేసుకుని మెయిన్ ఎవరైతే రవి అనే పర్సన్ దానికి కాంటాక్ట్ చేసి ఫోన్ లాగేసేసి ఫ్యాంట్ కూడా ఇప్పేస్తుంటే ఇంక బలవంతం మీద తోసేసేసి తన లోపలికి వెళ్ళిపోయి గాజు పెంకు పగిలిపోయింది తీసుకొని ఒక అతను మీదకి వచ్చేసాడు సార్, తను తోసేసి వెళ్ళిపోయారు. అంటే పిలిచారు సార్ బయటకి, ఇక్కడికి వచ్చారంట. ఇక్కడికి వచ్చినప్పుడు ఇంక ఇక్కడ దాకా కోట్లాట జరిగి తను ఆ రూమ్లోకి వెళ్ళడం ఈ రూమ్లోకి వెళ్ళడం ఇంకా వదిలించుకొని సార్ నిజంగా ఒక ఇన్సిడెంట్ జరిగింది సార్. ఎవరు ఇది చేయాలి, కంప్లైంట్ ఇచ్చారు, పోలీసులు ఉన్నారు, పోలీస్ వ్యవస్థ మనకు ఉంది, వెళ్ళండి అడగండి పిలవండి, మేము రాలేదా అరెస్ట్ వారెంట్ ఇవ్వండి, వచ్చి వెళ్ళండి సార్. ఒక వ్యవస్థ అంటూ మనకు ఉంది కదా సార్. మనకు అన్యాయం జరిగినప్పుడు వాళ్ళు మాకు తెలియదు సార్, ఇది జరిగిందంట, ఈ కంప్లైంట్ ఇచ్చారంట, కంప్లైంట్ ఇస్తున్నారంట, అసలు మాకు అసలు ఏమీ తెలియదు, ఎందుకు వచ్చారో కూడా తెలియదు. వాళ్ళు మీ మీడియా వల్ల మీరు ఇలా జరిగిందని మీ వల్ల మాకు తెలిసింది సార్. ఇట్లా ఓహో అవునా అది సార్. స్టేషన్కి వెళ్ళిన తర్వాత వాళ్ళు స్టేషన్లో కేసు పెట్టిన తర్వాత పోలీసుల విచారణలో ఏం చెప్పారు మరి, ఏమన్నారు? ఇంకా ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాం అన్నారు సార్. అలాగే మాది కూడా మా వర్షన్ కూడా మేము వినిపించాము, మా ఫుల్ సపోర్ట్ మాకు ఏవైతే ఉన్నాయో ఇది కూడా మేము ఇచ్చాము. తీసుకున్నారు సార్. థ్యాంక్ యూ సార్.